కాకరకాయ అంటేనే చేదు అనుకుంటారు. లేదండి. నేను ఈ వీడియోలో చెప్పిన పద్ధతిలో మీరు పాటించండి. కాకరకాయ ఫ్రై అయినా కానీ, కర్రీ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది వీడియో. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం మీరు కాకరకాయ ఫ్రై ఎప్పటికీ ఇదే స్టైల్లో చేస్తారు. ఫస్ట్ వచ్చేసి నేను 1 కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను అనేది. తీసుకొని దాని తొక్క నీట్గా తీసేయాలి. మొత్తం ఏ టు జెడ్ నేను ఎలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా తీసేయండి, సరిపోతుంది. మొత్తం ఈ విధంగా కొంచెం కూడా ఉండొద్దండి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఆ కాకరకాయలు తొక్క తీసిన కాకరకాయలు మొత్తం నీట్గా వాష్ చేయండి. ఖచ్చితంగా వాష్ చేయాలి. వాష్ చేసి 1 లేదా 2 సార్లు వాష్ చేయండి. వాష్ చేసి కటింగ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేయండి. ఒక సైడు లావుగా ఉంటుంది కాకరకాయ, ఒక సైడు చిన్నగా ఉంటుంది. కాకరకాయలు ఎంచుకున్నప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఎంచుకోండి. కొస్తే పండు ఉంటాయి, ముదిరిపోయినవి ఉంటాయి, లేతవి ఉంటాయి. అందుకే మ్యాక్సిమం లేతవి ఎక్కువ తీసుకోండి. ఒకవేళ పండు ఇచ్చినట్టే ఇత్తుల వరకు తీసేసి మళ్ళీ మీరు కట్ చేసుకోవచ్చండి. చూడండి, కాకరకాయ సైజు ఆ సైజు కట్ చేయాలండి. లావుగా ఉంటే దానికి 2 ముక్కలు 4 ముక్కలని చేసుకోవచ్చు. చిన్నగా ఉంటే 2 ముక్కలు చాలండి. నేను ఎలా చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా మీరు అలా కటింగ్ చేసేయండి. ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి కాకరకాయ ఫ్రై అనేది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసి, కొంచెం పసుపు, దొడ్డుప్పు ఈ 2 వేసేయాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, దొడ్డుప్పు. దొడ్డుప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వేసేయాలండి. 2 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసారా? వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకవేళ దీంట్లో రసం మొత్తం తీసేయాలి. త్వరగా అర్జెంట్ అయితేనేమో ఇలా పిసికేయండి. నేను వీడియో చూపించిన విధంగా పిసికేయండి వెంటనే వండాలంటే. లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వంతాం, ఇంకా మాకు సింపుల్గా రావాలి, రసం మొత్తం సింపుల్గా పోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే చాలా త్వరగా రసం అనేది వెళ్ళిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది రసం అనేది. లేదు అర్జెంట్ కావాలంటే నేను చెప్పినట్టు ఈ స్టైల్లో పిసికి మొత్తం రసం మొత్తం తీసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉప్పు పడుతుంది, ప్లస్ రసం కూడా మనం తీయడానికి ఈజీ వీలవుతుందండి. ఈజీగా వచ్చేస్తుంది. ఒక పక్క పెట్టేసేయండి, లేకపోతే ఒక అర్ధగంట వరకు పక్క పెట్టేసేయండి. మూత పెట్టేసి పసుపు ఉప్పు కలిపేసి నేను చెప్పినట్టు వీడియోలో చేయండి. మ్యాక్సిమం వీడియోలో నేను చూపించినట్టు చేయండి. మ్యాక్సిమం మీకు కొంచెం కూడా చేదు రాదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు రసం మొత్తం పిండేసాము. నేను ఈ వీడియో ఎవరి కోసం అంటే కాకరకాయ చేదు రావద్దు అన్న వారి కోసం అండి. చేదు రావాలన్నా మామూలుగా యాజ్ యూజ్గా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఏమంటూ కామెంట్ పెడుతుంటారంటే కాకరకాయ చేదు లేనిది ఎలా అని కామెంట్ పెడుతుంటారు. వారి కోసం కాదండి, చేదు లేకుండా ఉండే వారి కోసం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్ అండి, పెద్దగా ఏముండదు, సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఫస్ట్ కొంచెం ఎల్లిపాయలు వేసి ఎల్లిగడ్డ దంచి వేయాలండి. తర్వాత ఎండుమిర్చి. గ్యాస్ మాత్రం స్లోగా పెట్టుకోండి, ఎక్కువ పెట్టొద్దు. ఏ ఫ్రై చేసినా కూడా గ్యాస్ అనేది ఎక్కువ యూస్ చేయొద్దండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి, శనగపప్పు కొంచెం వేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసి, జీలకర్ర, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. అంతే, ఇంకేం మసాలా అవసరం లేదండి తాలింపుకు. ఇవి కలిపేసి గ్యాస్ చూడండి నేను ఎంత స్లోగా పెట్టానో. తాలింపు అయినా సరే కానీ చాలా స్లోగా పెట్టుకోవాలి, ఫ్రైకి టైం పడుతుంది. కాకపోతే పసుపు చూడండి నేను ఎంత తక్కువ వేసాను, 1/2 టేబుల్ స్పూన్లో సగం వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపు వేసి కలిపాం కాబట్టి. పసుపు అనేది కూడా ఎక్కువ వేయద్దండి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇంకా ఇప్పుడు పిసికిన కాకరకాయ మొత్తం వేసేయాలండి. వేసేసి ఇప్పుడు కాస్త టైం పడుతుందండి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు టైం పట్టొచ్చు కాకరకాయ అయిపోయే లోపల. కానీ మంచిగా మగ్గిపోవాలండి అందులో ఆయిల్లో. చూడండి నేను ఎలా చేస్తున్నానో యాజ్ టీజ్గా అలా పాటించండి. నా వీడియోలు దయచేసి అర్థం చేసుకోండి. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి, కానీ క్లియర్గా
పిన్ టు పిన్ కొత్తగా చూస్తూ నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చండి, ఎంత పెద్ద వంట కానీ. అందుకే నేను బిర్యానీ కూడా దాదాపుగా చాలా మంది వేసి సక్సెస్ అయ్యారు. నా వంటలు ఏది కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదండి. అందుకే మీరు ఒక్కసారి చూడండి, నేను చెప్పేది ప్రతిదీ అర్థం చేసుకోండి. వీడియో నిమిషం 2 నిమిషాలు లేట్ ఉన్నా సరే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు మగ్గిపోతుంది, కాకరకాయ అనేది మగ్గుతుంది. ఒకవేళ మీకు ఇంకా టేస్ట్ పెరగాలి అంటే మన బ్రౌన్ ఆనియన్ ఉంటాయండి, మనం బిర్యానీకి చేస్తాం బ్రౌన్ ఆనియన్, అవి కూడా వేసుకోవచ్చు. వాటి వల్ల కూడా టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది కాకరకాయ ఫ్రై అనేది. కాకపోతే బ్రౌన్ ఆనియన్ వల్ల కొంతమంది చేయరాక ఏమవుతుందంటే మాడ కొడుతున్నారు. అందుకే బ్రౌన్ ఆనియన్ కాకరకాయ మించి వేస్తే ఇంకా టేస్ట్ అదనంగా వస్తుందండి. చూడండి మగ్గిపోయింది, మొత్తం మగ్గిపోయింది. ఒక 10 నిమిషాలు పావుగంట దాకా మగ్గిపోయింది, తర్వాత మగ్గిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో, నేను వీడియోలో ఎలా చూపించినానో ఆ టైప్ వచ్చే వరకు మీరు మగ్గనివ్వండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కారం వేసుకోండి. కారం అనేది కొంతమంది ఉప్పు వేసిన కారం ఉంటుంది, కొంతమంది స్పైసీ కారం ఉంటుంది, కొంతమంది నార్మల్ కారం ఉంటుంది. అందుకే దాని తగ్గట్టు వేసుకోండి. నాదైతే కొంచెం స్పైసీ కారం నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. కానీ కేజీ అయినా సరే కానీ కాకరకాయ ఫ్రై అనేది కొంచెం వస్తుందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సాల్ట్ కూడా అవసరం లేదండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్నుప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో మాత్రం దొడ్డుప్పు వేసే పిసకాలండి. దాంట్లో కొంచెం షుగర్ వేసానండి, 1 టేబుల్ స్పూను. అంతేనండి, ఇంక ఏం మసాలాలు కానీ ఎలాంటిది కూడా అవసరం లేదండి. ఈ విధంగా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో కానీ మీరు ట్రై చేయండి. ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది, అది పూర్తి గ్యారెంటీ. ఇది వచ్చేసి కరివేపాకు నేను నిల్వ చేసుకున్నానండి. ఎందుకంటే కరివేపాకు తెచ్చిన రోజు మార్నింగ్ వరకు అన్నా కొంచెం మగ్గిపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఆయిల్లో వేయించి నిల్వ చేసుకోండి. అందుకే వీడియో చిన్న చిట్కాతో మీ ముందుకు చెప్తున్నానండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కాకరకాయ ఫ్రై అనేది. ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫుడ్కు అది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చూసినందుకు.